పిల్లరా మన మధ్యలో ఆహ్వానాన్ని మన్నించి పాస్టర్ సురేష్ మనోహర్ గారు మన మధ్యలో వాక్య పరిచయ కొరకు సమయానికి వచ్చారు. ఈ సమయం పాస్టర్ గారికి అభ్యర్థిస్తున్నాం. అలాగే పాస్టర్ గారు వాక్యం బైబిల్ చదువుతున్నప్పుడు భానుమతి ఆంటీ గారు వాక్యం చదవడానికి సహాయపడాలని మనం మాస్టర్ రితీష్ గారు నాకు ఇచ్చిన అందరికి ప్రైజ్ లార్డ్ అండి. అయితే నేను భానుమతి గారు సహాయం తీసుకుంటాను వాక్యం చదివే విషయంలో. 2 వాక్య భాగంలో సహోదరి చదివినిపించిన తర్వాత ఒకటి పాత నిబంధనం నుంచి ఒకటి కొత్త నిబంధనం నుంచి 2 వాక్య భాగంలో, ఒకటి ద్వితోపదేశ కాండం 16వ అధ్యాయం 16వ వచనం చదవమ్మా. దాని తర్వాత అపోస్ల కార్యము 2వ అధ్యాయము మొదటి 5 వచనాలు. ద్వితోపదేశ కాండం 16వ అధ్యాయం 16వ వచనం. నా మాటలు వినిపిస్తున్నాయండి? భానుమతి గారు అమ్మా ప్రైజ్. ఇదేమ్మా ద్వితోపదేశ కాండం 16వ అధ్యాయం 16వ వచనము. దాని తర్వాత అపోస్ల కార్యం 2వ అధ్యాయం మొదటి 5 వచనం. నీవు నిశ్చయముగా సంతోషింపవలను. ఏటికి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పన్నశాలల పండుగలోను, నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలెను. సంవత్సరంకి 3 సార్లు మగవారు అందరూ కూడా దేవుడు నియమించిన చోటకి 3 పండుగలు ఆచరించటకు వెళ్ళాలి. పస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ, అలాగే పర్ణశాల పండుగ. ఇప్పుడు అలాగేమ్మా అపోస్ల కార్యం 2వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదవండి అమ్మా. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా బీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లందయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడసాగరి. ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తులు యూదులు యెరూషలేములో కాపురముండిరి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. నేను చిన్న ప్రార్థన చేసేసి ముందుకు వెళ్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. గ్రేస్ అండ్ గ్లోరీ పరిచర్య బట్టి ఎంతో వందనాలు. ఎంతో దూరదర్శనంతో భారంతో పాస్టర్ రితీష్ గారు ఈ పరిచర్యని ప్రారంభం చేసి ముందుకు తీసుకొని వెళ్తుండగా సహోదరిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఉదయకాలమున ఈ జూమ్ మీటింగ్ లో, ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనటకు వచ్చిన ప్రతి వ్యక్తి బట్టి ఎంతో వందనాలు. వాళ్ళ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మేము దేవుని ఆరాధించాలి. మా దినంని దేవుని సన్నిధిలో ప్రారంభం చేయాలి. వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలి అని ఎంతో మంచి ఉద్దేశంలతో వాళ్ళు ఈ వేదిక మీద వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను విప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే ఏ అంశం గురించి నేను మీతో మాట్లాడబోతున్నానో ఈరోజు అది కొంచెం సస్పెన్స్ లో పెట్టి నేను ఒక విషయం మీతో పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు సంఘం, యేసుక్రీస్తు ప్రభువారు క్రైస్తవులు, వాళ్ళ మధ్యనున్న సమీపమైన సంబంధంని వర్ణించుటకు ఇంగ్లీష్ లో మనం గమనిస్తే బైబిల్ 4 Bలు వాడుతుంది. ఇప్పుడు ఆ ఏంటో
4 B'లు ఏంటో మీతో పంచుకొని ముందుకు వెళ్తాను. ఇఫ్ వీఆర్ ద బాడీ ఈజ్ ద హెడ్, మనం శరీరం అయి ఉంటే ఆయన శిరస్సు అయి ఉన్నాడు. కొలోసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ఇఫ్ వీఆర్ ద బ్రాంచెస్ ఈజ్ ద వైన్, మనము తీగలమై ఉంటే ఆయన ద్రాక్షావళి అయి ఉన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 1-4 వచనాలు. దాని తర్వాత ఇఫ్ వీఆర్ ద బ్రైడ్ ఈజ్ ద బ్రైడ్ గ్రూమ్, మనం పెళ్లి కుమార్తె అయి ఉంటే ఆయన పెళ్లి కుమారుడు అయి ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుంచి 30వ వచనం మనం చదివితే. చివరిగా ఇఫ్ వీఆర్ ద బిల్డింగ్ ఈజ్ ద కార్నర్ స్టోన్, అంటే మనం కట్టడై ఉంటే ఆయన మూలరాయి అయి ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19-20. ఈ మాటలు నేను ఎందుకు పంచుకుంటున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువారు సంఘంని మనం విడదీయలేం. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో ఏమేమి జరిగినాయో మన జీవితంలో కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. యేసుక్రీస్తు ప్రభువారే పెళ్లి కుమారుడు అయి ఉంటే మనము పెళ్లి కుమార్తె అయి ఉన్నాం. పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి జన్మంని సార్వత్రిక సంఘం ఏ పండుగగా ఆచరిస్తుంది? అన్మ్యూట్ చేసుకొని మీరు ఆన్సర్ ఇవ్వచ్చు, ఎవరన్నా ఆన్సర్ ఇవ్వచ్చు. చాలా ఈజీ క్వశ్చన్ కదా. పెళ్లి కుమారుడైన యేసు ఆయన జన్మదినంని సార్వత్రిక సంఘము ఇంకా ప్రపంచం కూడా ఏ దినంగా ఆచరిస్తుంది? ఆ పండుగ పేరేంటి? పెంతెకొస్తు పండుగ అనుకుంటండి. క్రిస్మస్ అమ్మా. పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు కదా. పెళ్లి కుమారుడు యేసు, ఆయన జన్మదినము క్రిస్మస్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, పెళ్లి కుమార్తె అయిన సంఘం జన్మదినం ఏ దినంగా సార్వత్రిక సంఘం ఆచరిస్తుంది? అది మీరు చెప్పిన మాటలు వర్తిస్తాయి. పెంతెకొస్తు పండుగ. అందుకే అపోస్తల కార్యం 2వ అధ్యాయం 1-5 వచనాలు నేను చదివించాను. ఆ భక్తి గల యూదులు అందరు కూడా యెరూషలేము వచ్చి ఉన్నారు. జూన్ 8వ తారీఖు, ఇంకా మనం జూన్ నెల దాటిపోలేదు. జూన్ 8వ తారీఖు ఈ సంవత్సరం 2025 పెంతెకొస్తు పండుగ సార్వత్రిక సంఘం ఆచరించింది. సంఘం జన్మించిన దినం. ఎన్ని వేల ఆత్మలు ఆ దినము రక్షింపబడినాయి, అది కూడా మనము చదువుకుందాము. ఆ వాక్య భాగం నేను చదివిస్తాను. అపోస్తల కార్యం 2వ అధ్యాయము. ఆ దినం పేతురు ప్రసంగం చేస్తున్నాడు. చేసినప్పుడు భక్తిగల యూదుల్లో దేవుడు పుట్టించిన ఒప్పింపు, భక్తిగల యూదుల్లో దేవుడు పుట్టించిన మార్పు ఎలాగుండిందో మనం చూద్దాం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 37వ వచనం నుంచి 42వ వచనం వరకు చదివినిపించండి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 37 నుంచి 42. వారు ఈ మాట విని హృదయంలో నచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు, మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరం పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగకయుండిరి. అప్పుడు సో ఆ దినము 3,000 మంది, ఇంచుమించు 3,000 మంది రక్షణ పొందుతున్నారు. దాంతో సంఘము జన్మిస్తుంది. అయితే ఈ దినము నేను మీ ముందు తీసుకొని వచ్చే సందేశము కొన్ని సబ్-హెడ్డింగ్స్ వాడి నేను తీసుకొని వస్తాను. అన్ని కూడా రైమింగ్ సబ్-హెడ్డింగ్స్. సెలబ్రేషన్, ఫౌండేషన్, అకేషన్, ప్రోగ్నాస్టికేషన్, అటువంటి సబ్-హెడ్డింగ్స్ ఉంటాయండి. నేను చివరిలో నేను అడుగుతాను, నేను వాడిన సబ్-హెడ్డింగ్స్ ఏంటో మీరు చెప్పగలగాలి. నేను ఇంగ్లీష్లో వాడే సబ్-హెడ్డింగ్సే, కానీ ప్రతి దాని అర్థం ఏంటో నేను తెలుగులో కూడా చెప్తాను. మొదటిగా సెలబ్రేషన్. ఎందుకు యూదులు ఈ 3 పండుగలను ఆచరించాలి? ఎందుకు దేవుడు వాళ్ళని ఆజ్ఞాపిస్తున్నాడు?
ఆయన నియమించిన చోటకి యూదులందరూ కూడా సంవత్సరంకి 3 సార్లు రావాలి అని ఎందుకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు? ఈ 3 పండుగల్లో ఉన్న ప్రాముఖ్యత ఏంటి? మొదటిగా యూదుల కన్నుదృష్టి నుంచి కూడా పెంతెకోస్తు పండుగ ప్రాముఖ్యత మనము చూద్దాం. ఇప్పుడే సహోదరి భానుమతి గారు చక్కగా చదివినిపించారు. ద్వితోపదేశ కాండం 16వ అధ్యాయం 16వ వచనంలో ఏముంది? పొంగని రొట్టెల పండుగ అంటే పస్కా పండుగ, వారంల పండుగ అంటే పెంతెకోస్తు పండుగ, తర్వాత 3వది పర్ణశాల పండుగ. ఈ 3 పండుగలు ఆచరించుటకు యూదులు ఎక్కడున్నా సరే దేవుడు నియమించిన చోటకి రావాలి. వాళ్ళు కానాన్ దేశం వెళ్ళిన తర్వాత మొదటిగా షీలో అనే ఒక చోటకి వాళ్ళు వచ్చేవారు. అక్కడే ప్రత్యక్ష గుడారము ఉండేది. దాని తర్వాత ఏమైంది అని అంటే యెరూషలేంలో సొలొమోను ద్వారా ఒక ఆలయం కట్టబడింది. సో ఇప్పుడు షీలోకి వెళ్లకుండా ప్రతి సంవత్సరము 3 సార్లు యూదులు ఈ 3 పండుగలు ఆచరించుటకు యెరూషలేంకి వచ్చేవారు. మొదట్లో ఎక్కడ వెళ్ళేవారు? షీలోకి వెళ్ళేవారు. అక్కడే ప్రత్యక్ష గుడారము ఉండేది. దాని తర్వాత యెరూషలేంకి రావటము ప్రారంభం చేశారు. అయితే జాగ్రత్తగా వినండి, ఎందుకు పస్కా పండుగ, ఎందుకు పెంతెకోస్తు పండుగ, ఎందుకు పర్ణశాల పండుగ, ఈ 3 పండుగల ప్రాముఖ్యత ఏంటి అది కూడా మనం అర్థం చేసుకుందాము. ఈరోజు పెంతెకోస్తు పండుగ గురించే నేను ఎక్కువగా మీతో పంచుకోబోతున్నాను. కానీ ఈ 3 పండుగల గురించి కూడా మనము ద్వితోపదేశ కాండం 16వ అధ్యాయం 16వ వచనంలో చదువుకున్నాం కాబట్టి నేను ఈ పండుగల గురించి కూడా చెప్పాలని నేను కోరుకుంటున్నాను. భారతదేశం చరిత్రని నేను కొంచెం ఉపమాన రీతిగా నేను వాడుకుంటాను. భారతదేశం చరిత్రని జాగ్రత్తగా వినండి. నేను ఒక ప్రశ్న అడుగుతాను. 15th ఆగస్ట్ ప్రతి సంవత్సరం ఎందుకు భారతీయులకి చాలా ప్రాముఖ్యమైన దినమై ఉన్నది? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. చిన్న ప్రశ్న. ఇండిపెండెన్స్ డే. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. అలాగే మరి ఇంకొక ప్రశ్న, ఎందుకు భారతీయులకి ప్రతి సంవత్సరము 26th జనవరి ప్రాముఖ్యమైన దినం అయి ఉన్నది? రిపబ్లిక్ డే. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇప్పుడు మీకు నేను చెప్పే మాటలు కూడా సులభంగా అర్థమవుతుంది. ఇజ్రాయేలీలకి పస్కా పండుగ ఎందుకు ప్రాముఖ్యమైన పండుగ అని అంటే, ఆ దినం వాళ్ళు ఏం జ్ఞాపకం చేసుకుంటారు, దేన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తారు అని అంటే, వాళ్ళకి ఐగుప్తు దాసత్వం నుంచి ఆ దినమే విడుదల కలిగింది. మనకి బ్రిటిష్ రాజ్యం నుంచి ఎలాగా స్వతంత్రం కలిగిందో 15th ఆగస్ట్ 1947, అలాగే యూదులకి ఐగుప్తు దాసత్వం నుంచి విమోచన కలిగింది. ఆ పండుగని, ఆ దినంని జ్ఞాపకం చేసుకుంటుటకే పస్కా పండుగని వాళ్ళు ఆచరిస్తారు. దాని తర్వాత మీరు చక్కగా ఆన్సర్ ఇచ్చారు, 26th జనవరి భారతీయులకి చాలా ముఖ్యమైన పండుగ అని. నేను మిమ్మల్ని అడుగుతున్నా ఒక ప్రశ్న, ఎందుకు ముఖ్యమైన పండుగ? ఏం జరిగింది? 26th కాన్స్టిట్యూషన్ స్టార్టెడ్. ఆ దినం మనకి కాన్స్టిట్యూషన్ ఇవ్వబడింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వెరీ గుడ్, రైట్ ఆన్సర్ భానుమతి గారు. సో మనకి రాజ్యాంగం ఇవ్వబడింది. ఇప్పుడు మరి నేను ఇంకొక చిన్న ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. మీరు దానికి జవాబు ఇవ్వాలి. ఇంగ్లీష్లో కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ పలికినప్పుడే దాంతో కూడిన నంబర్స్ కూడా మనకి గుర్తొస్తూ ఉంటాయి. ఆ వర్డ్ చెప్తే వెంటనే ఆ నంబర్ కూడా మనకు గుర్తొస్తుంది. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ట్రై, TRI చెప్పంగానే ఏమన్నా నంబర్ మీకు గుర్తొస్తుందా? ట్రై, TRI. 3. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. క్వాడ్రా అనగానే ఏమన్నా నంబర్ గుర్తొస్తుందా? క్వాడ్రా మీన్స్ 1/3 4. కరెక్ట్, రైట్ ఆన్సర్. కరెక్ట్ గా చెప్పారు. క్వాడ్రా అంటే 4 మనకు గుర్తు రావాలి. పెంటా 5. రైట్ ఆన్సర్. చక్కగా చెప్పారు. సో పెంతెకోస్తు పండుగకి పెంతెకోస్ట్ అని ఎందుకు పేరు ఇవ్వబడిందంటే, వాళ్ళు ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడిన తర్వాత 50 రోజుల తర్వాత ఎక్కడ కనిపిస్తారంటే సీనాయి కొండ దగ్గర వాళ్ళు కనిపిస్తారు. సీనాయి కొండ దగ్గర దేవుడు అగ్ని వలె దిగి వచ్చి వాళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వటము స్టార్ట్ చేశాడు. వాళ్ళ రాజ్యాంగం, వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఇవ్వటము స్టార్ట్ చేశాడు. అందుకే పెంతెకోస్తు పండుగ వాళ్ళకి ప్రాముఖ్యమైన పండుగ. భారతదేశంకి ఇజ్రాయెల్ దేశంకి కొన్ని పోలికలు ఉన్నాయి. మనం ఇండిపెండెన్స్ డే 15th ఆగస్ట్ ప్రతి సంవత్సరము ఆచరిస్తాం, సంతోషిస్తాం. ఎందుకంటే ఆ దినము మనకి బ్రిటిష్ రాజ్యం నుంచి మనకి విముక్తి కలిగింది. అలాగే ఇజ్రాయేలీలు పస్కా పండుగని ఎందుకు ఆచరిస్తారు అని అంటే, ఏ దినంని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు ఆ దినము అని అంటే,
ఐగుప్తు దాసత్వం నుంచి వాళ్ళు, అలాగే 50 రోజుల తర్వాత మరి చెప్తున్నాను, 5x10 ఏమొచ్చింది? 5x10 50. సో 5 పెంటాకోస్ట్ అంటే 50 రోజుల తర్వాత సీనాయి కొండ దగ్గర ఉన్నప్పుడు దేవుడు అగ్ని వలె దిగి వచ్చి వాళ్ళకి రాజ్యాంగం ఇస్తున్నాడు, వాళ్ళకి ధర్మశాస్త్రం ఇస్తున్నాడు. సో అందుకు పెంతెకోస్తు పండుగ వాళ్ళకి ముఖ్యమైన పండుగ. మూడో పండుగ పర్ణశాల పండుగ. ఎందుకు పర్ణశాల పండుగ వాళ్ళు ఆచరిస్తారు అంటే, వాళ్ళు ప్రయాణమై వెళ్ళిన ప్రాంతం అంతా కూడా అరణ్యమే. ఐగుప్తు నుంచి కానాన్ దేశంకి రావాలి, ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ దేశంకి రావాలి అని అంటే, నేను కూడా ప్రయాణం చేశాను, కానీ నేను మంచి ఏసీ బస్సులో ప్రయాణం చేశాను 14 సంవత్సరాల క్రితం. వాళ్ళు అరణ్యంలో నడుచుకొని వెళ్తున్నారు. ఆ అరణ్యం నేను చూశాను. బస్సు నుంచి బయటికి వస్తే ఒక్క చిన్న పచ్చి గడ్డి కూడా కనిపించదు, అంత భయంకరమైన అరణ్యం అది. అక్కడ దినంలో దానంత వేడి ఎక్కడ ఉండదు, రాత్రి వేళ దానంత చలి ఎక్కడ ఉండదు. సో దేవుడు ఎలా కాపాడాడు వాళ్ళని? వాళ్ళు గుడారాల్లో ఉండేవారు. గుడారం వాళ్ళని ఈ భయంకరమైన వాతావరణం నుంచి కాపాడగలుగుతుందా? చిన్న చిన్న గుడారాలు వాళ్ళని కాపాడగలుగుతాయా? కాపాడలేవు. సో దినంలో దేవుని సన్నిధి వాళ్ళ మధ్యన ఎలాగుండిందంటే మేఘ స్తంభంగా ఉండింది, రాత్రి వేళ అగ్ని స్తంభంగా దేవుని సన్నిధి వాళ్ళ మధ్యలో ఉండింది. సో మేఘ స్తంభం వాళ్ళకి దినంలో కావాల్సిన నీడిచ్చింది, రాత్రి వేళ అగ్ని స్తంభం వాళ్ళకి కావాల్సిన వేడి ఇచ్చింది. అలాగా వాళ్ళు బతకగలిగారు 40 సంవత్సరాల అరణ్య మార్గంలో, అరణ్య ప్రయాణంలో 40 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు. ఎవరు కూడా నశించిపోలేదు భయంకరమైన వాతావరణం చేత. అంటే దినంలో ఏముండేది? మేఘస్తంభం. రాత్రి వేళ ఏముండేది? అగ్ని స్తంభం. దేవుని సన్నిధి వాళ్ళ మధ్యన అలాగ ఉండింది. అందుకే పర్ణశాల పండుగ వాళ్ళు ఆచరించుటకు యెరూషలేంకి రాగానే ఏం చేసేవారంటే, ప్రతి సంవత్సరము దేవుడు ఆజ్ఞాపించినట్లు అడవికి వెళ్ళి అక్కడ ముక్కలను కట్ చేసి, తీగలను కట్ చేసి తీసుకొని వచ్చి గుడిసెలు తయారు చేసుకొని, ఆ గుడిసెల్లో 7 రోజులు వాళ్ళు ఉంటూ సంతోషిస్తూ కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తారు. ఎందుకంటే మా పితరులను నువ్వు అద్భుత రీతిగా కాపాడావు ప్రభువా, అరణ్య మార్గంలో మా పితరులను నువ్వు కాపాడావు కాబట్టి మా పితరులు కానాన్ దేశంకి రాగలిగారు. వాళ్ళు రాగలిగారు కాబట్టి వాళ్ళ సంతానమైన మేము ఈ కానాన్ దేశం, పాలు తేనె ప్రవహించే దేశంని మేము అనుభవిస్తున్నాం, ఇక్కడ మేము సుఖిస్తున్నాం, ఒక చిన్న పరలోకంని మేము అనుభవిస్తున్నాం అని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. అందుకే ఈ 3 పండుగలు వాళ్ళు ఆచరించాలి. సో పస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ, పర్ణశాల పండుగ వెనకాల ఉన్న ప్రాముఖ్యత మీకు అర్థమైంది. నేను పెంతెకోస్తు పండుగ గురించి ఎక్కువగా చెప్తాను, కానీ ఈ 3 పండుగల గురించి కూడా మీతో పంచుకున్నాను. ఫస్ట్ సబ్ హెడింగ్ ఏంటంటే సెలబ్రేషన్. రెండో సబ్ హెడింగ్ ఏంటంటే, ఇక్కడ చూడండి, చందు బ్రదర్ కూడా జాయిన్ అయ్యారు, ప్రొటెక్షన్. సబ్ హెడింగ్ మీద కూడా ఆయన పెట్టి చూపిస్తున్నారు చూడండి కర్సరు. నిర్గమకాండము సహోదరి భానుమతి గారు చదువు వినిపించండమ్మా. 34వ అధ్యాయము 23-24 వచనాలు చదివి వినిపించండమ్మా. నిర్గమకాండం 34వ అధ్యాయము 23-24. చందు బ్రదర్, యూ కెన్ షో మీ ఇన్ ద ఇన్సెట్ ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్. సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరూ ప్రభువును ఇశ్రాయేలుల దేవుడినైన యెహోవా సన్నిధిని కనబడవలను. ఎలయనగా నీ ఎదుట నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసేదను. మరియు నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడబోనప్పుడు ఎవడును నీ భూమిని ఆశింపడు. భూమిని ఆశించడు. జాగ్రత్తగా వినండి, బైబిల్లో శబ్దంతో కూడిన అద్భుతాలు ఉన్నాయి, అలాగే నిశ్శబ్దంగా జరిగిన అద్భుతాలు కూడా ఉన్నాయి. తేటగా కనిపించే అద్భుతాలు ఉన్నాయి, అలాగే రహస్యంగా జరిగే అద్భుతాలు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా వినండి, బైబిల్లో అట్లా ఉంటాయి. అయితే మనకి తేటగా కనిపించే అద్భుతాలు బట్టి హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ మనం చెప్తాం, చాలా మంచిది. అలాగే నిశ్శబ్దంగా కొన్ని అద్భుతాలు జరిగినాయి, దాన్ని బట్టి హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ మనం చెప్పామా? అదొక ప్రశ్న. ఉదాహరణకు నేను చెప్తున్నాను, విశాలమైన ఎరికో గోడ కూలిపోవుట, అది శబ్దంతో కూడిన అద్భుతం, అది తేటగా మనకు కనిపించే అద్భుతం. అవునా కాదా అడుగుతున్నా. ఎరికో గోడ విశాలమైనది, అది ఇజ్రాయేలీలు
సుత్తి తీసుకొని, కత్తి తీసుకొని, తుపాకీ తీసుకొని, బీరంగిలు వాడి పేల్చలేదు. వాళ్ళు దాన్ని కూలగొట్టలేరు. దేవుని మాటలు విని 7 సార్లు ప్రతి దినము దాని చుట్టూ తిరిగి వచ్చారు అంతే. అదే కూలిపోయింది 7వ దినం. అద్భుతమా కాదా? అద్భుతం. అది తేటగా కనిపించే అద్భుతం. కానీ అదే సమయంలో నిశ్శబ్దంగా ఒక అద్భుతం జరుగుతున్నది. ఏ ఎరికో గోడ, ఇదే అనుకుందాం, ఎరికో గోడ, ఏ ఎరికో గోడ భాగం మీద రాహాబిల్లు ఉండిందో, విశ్వాసం చూయించిన రాహాబు, దేవుణ్ణి నమ్మిన రాహాబు, వేగుల వారిని కాపాడిన రాహాబు, ఆమె ఇల్లు గోడ మీదే ఉండింది. ఫుల్ గోడ కూలిపోతున్నది, కానీ ఏ గోడ భాగం మీద రాహాబిల్లు ఉండిందో అది కూలిపోవట్లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది నిశ్శబ్దంగా జరిగిన అద్భుతం. సౌదమా రాహాబిల్లు ఎక్కడ ఉండిందో యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 14-15 వచనాలు చదవండి అమ్మా. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 14-15. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇచ్చెదము. యెహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజంగా మేము నీకు ఉపకారం చేసేదమనిరి. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద నుండెను. ఆమె ప్రాకారం మీద నివసించున్నది గనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ఇల్లు ఎక్కడ ఉండేను? ప్రాకారం మీద ఉండేను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఫుల్ ఎరికో గోడ కూలిపోతున్నది, కానీ ఏ ఎరికో గోడ భాగం మీద ఆమె ఇల్లు ఉండిందో అది కూలిపోవట్లేదు. ఇది మాటలు ఎందుకు చెప్తున్నానంటే, తేటగా శబ్దంతో కూడిన అద్భుతాలు మనకు బైబిల్లో కనిపిస్తాయి. రహస్యంగా జరిగిన అద్భుతాలు కూడా ఉన్నాయి. దాన్ని బట్టి కూడా హల్లెలూయాలు, ప్రైజ్ ది లార్డ్ మనము చెప్పాలి. ఇప్పుడు 2వ సబ్ హెడింగ్ నేను వాడింది ప్రొటెక్షన్ అంటే దేవుని కాపుదల. యూదులందరూ కూడా, పురుషులందరూ కూడా 3 సార్లు పండుగలు ఆచరించటకు నేను నియమించిన చోటకి రావాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అంటే ఎక్కడెక్కడి నుంచి రావాలి? ఈవెన్ సరిహద్దుల దగ్గర నుంచి, ప్రాకారము దగ్గర నుంచి కూడా యూదులందరూ కూడా దేవుడు నియమించిన చోటకి రావాలి. ఓకే, ఇప్పుడు మరి భారతదేశం ఎగ్జాంపుల్ నేను తీసుకుంటున్నాను. కొన్ని బార్డర్స్ చాలా సెన్సిటివ్ బార్డర్స్ భారతదేశం. అరుణాచల్ ప్రదేశ్, అక్కడ చైనీస్ ఆర్మీ, చైనీస్ సైన్యము, భారతదేశం సైన్యం మధ్యన ఎప్పుడు ఘర్షణ జరుగుతూ ఉంటది. అలాగే కాశ్మీర్, మీకు తెలుసు, భారతదేశం సైన్యము, పాకిస్తాన్ సైన్యం మధ్యన ఎప్పుడు ఘర్షణ జరుగుతూ ఉంటది. ఇప్పుడు అనుకుందాము, భారతదేశము ప్రభుత్వం భారతదేశం పురుషులందరినీ, సైనికులను కూడా అరుణాచల్ ప్రదేశ్ ఇడిచిపెట్టి రండి ఢిల్లీకి, కాశ్మీర్ ఇడిచిపెట్టి వచ్చేయండి ఢిల్లీకి, ఈ 2 పండుగలు మనం ఆచరించాలి, ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే ఆచరించాలి న్యూఢిల్లీలో. సైనికులు కూడా అందరు వచ్చేయండి, అరుణాచల్ ప్రదేశ్ నుంచి కూడా వచ్చేయండి, కాశ్మీర్ దగ్గర నుంచి కూడా వచ్చేయండి అని ఆజ్ఞాపిస్తే, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. అరుణాచల్ ప్రదేశ్ బార్డర్స్ లో, ప్రాకారంలో ఆర్ సరిహద్దుల్లో భారతదేశం సైనికులు లేకుండా ఉంటే చైనీస్ సైన్యము లోపల దూరదు భారతదేశం లోపల? అవునా కాదా? దూరుతుంది, అవునా కాదా? అలాగే కాశ్మీరు ప్రాకారంలో, కాశ్మీర్ సరిహద్దుల్లో భారతదేశం సైన్యం లేకుండా ఉంటే అక్కడ దాని ద్వారా పాకిస్తాన్ ఆర్మీ లోపల దూరదు? కదా? వెరీ గుడ్, రైట్ ఆన్సర్. కానీ నిశ్శబ్దంగా జరిగిన అద్భుతం ఏంటంటే, 1500 సంవత్సరాల బైబిల్ చరిత్రలో మనం గమనిస్తే, ఇజ్రాయెల్ చరిత్రలో 1500 సంవత్సరాలు సుమారుగా, ఆ చరిత్రలో యూదులు పురుషులందరూ కూడా, ఇంక్లూడింగ్ సైనికులు, ఎప్పుడు వాళ్ళ సరిహద్దులను కూడా ఇడిచిపెట్టి, ప్రాకారంని కూడా ఇడిచిపెట్టి, మొదట్లో షీలో, దాని తర్వాత యెరూషలేంకి ఎప్పుడు వచ్చేవారో, ఆ 1500 సంవత్సరంలో చరిత్రలో మనం గమనిస్తే, ఇజ్రాయెల్ శత్రువులు ఎవరెవరు ఉన్నారో, చుట్టుపక్కల ఉన్న శత్రువులు, అమోనీయులన్నా, మోయాబీలన్నా, ఈదోమీలన్నా, ఫిలిస్తీన్లన్నా, ఎవరికి కూడా ఇజ్రాయెల్ కి విరోధంగా యుద్ధం చేయడానికి ధైర్యం చాలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది 1500 సంవత్సరాలు
బైబిల్ చరిత్రలో, ఇజ్రాయెల్ చరిత్రలో మనం గమనిస్తే నిశ్శబ్దంగా జరిగిన అద్భుతం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే నేను నిర్గమకాండం 34వ అధ్యాయం 23-24 వచనాలు నేను చదివించాను సహోదరి భానుమతి చేత. ఏమని రాయబడి ఉన్నది? మీ పురుషులు ఈ 3 పండుగలు ఆచరించుటకు ఆ షీలో కన్నా యెరూషలేం కన్నా వెళ్ళినప్పుడు ఎవరు కూడా మీ దేశంని ఆశించరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏ శత్రువు కూడా ధైర్యం చాలదు మీకు విరోధంగా యుద్ధం చేయడానికి. నేనే మీకు కాపుదలగా ఉంటాను, నేనే మీకు భద్రతగా ఉంటానని దేవుడు ఆజ్ఞాపిస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో పెంతెకోస్తు పండుగ ప్రాముఖ్యత యూదుల కన్ను దృష్టి నుంచి కూడా మనము చూడాలి. సో 1000 కొలది యూదులు అక్కడ వచ్చి ఉన్నారు పెంతెకోస్తు పండుగను ఆచరించటకు. భక్తి గల యూదులు, వాళ్ళు పాపులు కాదు, నానా ప్రాంతాల నుంచి వచ్చారు. సమయంతో కూడిన పని, ఖర్చుతో కూడిన పని, వాళ్ళు వచ్చి ఉన్నారు. ఓకే, సో ఆ దినమున పై గదిలో ఎంతమంది ఉన్నారు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఎంతమంది శిష్యులని అభిషేకించాడు ఆ రోజు, అది మనం చూద్దాం. ఒక్కసారి చదివి వినిపించండమ్మా. అపోస్తల కార్యం 1వ అధ్యాయము 14-15 వచనాలు. ఎంతమంది యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ఉన్నారు ఆ సమయంలో? ప్రభుని వెంబడించిన వాళ్ళు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వాళ్ళని అభిషేకించినప్పుడు, ఇంకా వాళ్ళు అభిషేకం పొందిన తర్వాత అన్య భాషల్లో మాట్లాడటం స్టార్ట్ చేశారు, ప్రవచించటం స్టార్ట్ చేశారు. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 14-15. వీరందరినూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియను, ఆయన సహోదరులను ఏకమనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లన్ను, సహోదరుల, ఇంచుమించు 120 మంది ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంచుమించు ఎంత ఉన్నారు? 120 మంది. చందు బ్రదర్ కూడా ఎంతో చక్కగా వెంటనే ఆ స్క్రిప్చర్ పోర్షన్ కూడా చూపించి మనకి కర్సర్ కూడా పెట్టి చూపిస్తున్నారు. గ్రూప్ నంబరింగ్ అబౌట్ 120. సో ఇప్పుడు నేను 3వ సబ్ హెడ్డింగ్కి వస్తున్నాను. 3వ సబ్ హెడ్డింగ్ ఏంటంటే ఫౌండేషన్ ఏంటంటే పునాది. మా యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు స్వస్థపరుస్తూ అనేక చోట్లకి వెళ్ళేవారు, 1000 కొలది ప్రజలు ఆయనను వెంబడించేవారు అని లేఖనం సెలవిస్తున్నది. యేసుక్రీస్తు ప్రభు వారు అందరినీ స్వస్థపరుస్తున్నారు అనే వార్త, కీర్తి ఇజ్రాయెల్ దేశం దాటి సిరియా దేశం కూడా వెళ్ళిందంట. అక్కడి నుంచి కూడా రోగిలని ప్రజలు తీసుకొని రావటం స్టార్ట్ చేశారు. దాంతో కూడిన వాక్య భాగం నేను చదివిపిస్తాను అమ్మా. మత్తయి సువార్త 4వ అధ్యాయం చివరి 2 వచనాలు చదివినిపించమ్మా. యేసుక్రీస్తు ప్రభువారు సువార్త బోధిస్తూ ప్రజలని స్వస్థపరుస్తూ ఆయన అనేక చోట్లకి వెళ్ళే సమయంలో 1000 కొలది ప్రజలు ఆయనను వెంబడించిరి అనే మాట మనం చదువుకోవచ్చు. ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయం చివరి 2 వచనాలు చదివినిపించమ్మా. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దెయ్యం పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరచెను. గలిలయ, దెకపలి, యెరూషలేము, యూదయను ప్రదేశముల నుండి, యోర్దానునకు అవతల నుండి బహుజన సమూహములు ఆయన్ను వెంబడించెను. బహుజన సమూహము ఆయనను వెంబడించెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 1000 కొలది ప్రజలు. ఆయన కీర్తి సిరియా దేశం కూడా వెళ్ళిపోయాను. అంటే ఇజ్రాయెల్ దేశం దాటి వెళ్ళిపోతున్నది. సిరియా దేశం ఎక్కడ ఉంటది అనుకుందాం, ఇదే ఇజ్రాయెల్ దేశం అనుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కువ వరకు పరిచర్య కాపర్నౌం పట్టణంలో, గలిలయ ప్రాంతంలో చేశారు. అది ఉత్తరం భాగంలో ఉంటది ఇజ్రాయెల్ దేశంలో. నేను అది వెళ్ళి చూసేసి వచ్చాను కాబట్టి అధికారంతో నేను బోధించవచ్చు. అయితే ఇంకా కొంచెం ఉత్తరం వైపు వెళ్తే సిరియా దేశం కూడా ఉంటది. అది ఇజ్రాయెల్ దేశం కాదు, కానీ అక్కడి నుంచి కూడా రోగులు వచ్చేవారు. 1000 కొలది ప్రజలు ఆయనను వెంబడించేవారు. వాళ్ళందరూ ఎక్కడ పోయారండి? ఇప్పుడు 120 మంది ఉన్నారు పై గదిలో. వాళ్ళందరూ ఎక్కడ పోయారు ప్రశ్న. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు అందరికీ ఉచితంగా భోజనం పెడుతున్నారు అనే విషయం తెలిసినప్పుడు మరి 1000 కొలది ప్రజలు ఆయనను వెంబడించారంట. ఎక్కడ ఉంది ఆ మాట? ఒకసారి తీద్దామా. యోహాను సువార్త 6వ అధ్యాయము 24-25 వచనాలు చదివించమ్మా. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక అద్భుతం చేశారో, 5000 పురుషులని ఎప్పుడు ఆయన 5000 పురుషులకు ఎప్పుడు ఆహారం పెట్టారో, అద్భుత రీతిగా 5 రొట్టెలు 2 చేపలను వాడి అందరికి ఆహారం పెట్టారో, ఆ కబురు అందరు వినంగానే
చాలా మంది వస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారి మీటింగ్స్ కి. ఈ కాలంలో కూడా ఈటింగ్ ఆఫ్టర్ మీటింగ్ అని పెట్టండి, ఏ మీటింగ్ అన్నా చాలా మంది వస్తారు. ఈటింగ్ ఆఫ్టర్ మీటింగ్ అంటే ఒకసారి చదవమ్మా యోహాను సువార్త 6:24-25. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జనసమూహం చూచినప్పుడు వారు ఆ చిన్న దోణి ఎక్కి యేసును వెతుకుతూ కపెర్నహూమునకు వచ్చిరి. సముద్రపు టద్దరిని ఆయన కనుగొని, బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా, యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మీరు ఇక్కడ నా బోధ వినుటకు రాలేదు, ఉచితంగా నేను భోజనం పెడుతున్నాను అనే కబురు మీరు విని వచ్చి ఉన్నారు అని ప్రభు వారు అంటున్నారు. ఆర్ యు ఆల్ విత్ మీ? వేల కొలది ప్రజలు స్వస్థత కొరకు వెంబడించారు, భోజనం కొరకు వెంబడించారు. వాళ్ళందరూ ఎక్కడ పోయారు? అందుకే నేను ఇప్పుడు ఈ సబ్ హెడింగ్ వాడుతున్నాను, ఫౌండేషన్. అంటే మన పునాది కరెక్ట్ ఉందా? యేసుని మనం ఎందుకు వెంబడించాలి? యేసుని మనం ఎందుకు వెంబడించాలంటే పాపం నుంచి రక్షణ కొరకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? What should be our foundation for following Jesus, following the Savior for salvation's sake? ఆయనని రక్షణ కొరకే మనం వెంబడించాలి, వేరే ఏ కారణం ఉండకూడదు. అవును, ఆయన రక్షణ కొరకు వెంబడిస్తే వేరే అవసరతలను ఆయన పూర్తి చేస్తాడు, కానీ వేరే అవసరతల కొరకు మొదటిగా మనం ఆయనను వెంబడించకూడదు. మత్తయి సువార్త 6:33 ఏముంది? దేవుని రాజ్యం, ఆయన నీతిని ఎవరు మొదట్లో వెతుకుతారో వేరే అవసరతలు ఆయన పూర్తి చేస్తాడు. కానీ దేని కొరకు మనం ప్రభుని వెంబడిస్తున్నాం? ముఖ్యమైన కారణం ఏంటంటే రక్షణ కొరకు. ఆయనే జీవము, ఆయనే మార్గము, ఆయనే సత్యం. ఈ 120 మందిలో ఉన్న శ్రేష్టత ఏంటి? వాళ్ళని ఎందుకు దేవుడు అభిషేకించి సంఘం జన్మించే విషయంలో వాడుకుంటున్నాడు? వాళ్ళకెందుకు ఈ గొప్ప ధన్యత ఇచ్చాడు? ఈ గొప్ప బాధ్యత వాళ్ళకెందుకు దేవుడు ఇచ్చాడు అనంటే వాళ్ళు ప్రభుని సరి అయిన కారణాలు బట్టి వెంబడిస్తున్నారు. ఆర్ యు ఆల్ విత్ మీ? దేర్ ఫౌండేషన్ ఇస్ కరెక్ట్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనము ఈ దినం మనల్ని ప్రశ్నించుకున్నాం, ఎందుకు మనం ప్రభుని వెంబడిస్తున్నాం? కారణం ఏంటి? సమాజ సమస్యల నుంచి విడుదల కొరక, భౌతిక సమస్యల నుంచి విడుదల కొరక, ఆర్థిక సమస్యల నుంచి విడుదల కొరక, లేకపోతే అన్నిటికంటే ముఖ్యమైనది రక్షణ కొరక. రక్షణ కొరక. యేసుక్రీస్తు ప్రభువారి నామం దాటి వెళ్ళే అవసరం లేదు. ఎందుకు యేసు ఈ లోకంకి వచ్చాడో ఆయన నామంలోనే సందేశం ఉంది. యేసు అంటే ఏంటి? రక్షకుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? యేసు నామంలోనే, యేసు ఎందుకు ఈ లోకంకి వచ్చాడో గురి, ఆయన గురి ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి, అన్ని కూడా ఆయన నామంలోనే ఉంది. యేసు అంటే ఏంటి? రక్షకుడు. మత్తయి సువార్త మనం చదివితే ఆ వాక్య భాగం కూడా నేను సహోదరి భానుమతితో చదివి వినిపిస్తాను. యోసేపుకి సందేహం కలుగుతున్నది, మరియా పవిత్రమైన భార్యనా కాదా, ప్రధానమైన సమయంలో ఈమె కన్యకాయ ఉండి ఎలాగ గర్భం ధరించింది అని ఆయన మనసులో సందేహం ఉన్నప్పుడు ఆయనకు ఒక కల వస్తున్నది. కలలో దేవుడు ఆయనకి చూపించిన మాటలు ఏంటో మనం చూద్దాం. అమ్మా, మత్తయి సువార్త 1:20 నుంచి చదవమ్మా. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొంచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. అందుకు యేసు అనే పేరు పెట్టుదువు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. అభిషేకం పొందిన రక్షకుడే యేసు క్రీస్తు ప్రభువారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఈ 120 మంది ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు? వాళ్ళు సరి అయిన కారణాల బట్టి ప్రభుని వెంబడిస్తున్నారు. వేల కొలది ప్రజలు వాళ్ళకి స్వస్థత కలిగింది, వాళ్ళ దారిలో వెళ్ళిపోయారు. ఎవరెవరు భోజనం కొరకు ప్రభుని వెంబడించారో, ఆహారం భుజించారు, వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఈ 120 మంది సరి అయిన కారణాల బట్టి ప్రభుని వెంబడిస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో మూడో సబ్ హెడింగ్ ఏంటంటే ఫౌండేషన్. ఇప్పుడు ఇంకొక మాట కూడా నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను. దేవుడు సర్వజ్ఞాని.
ఎప్పుడు వీళ్ళు అన్య భాషల్లో మాట్లాడటం స్టార్ట్ చేశారో శిష్యులు, ఈ భక్తిగల యూదులే కానీ ఇంకా క్రైస్తవులు అవ్వలేదు, ఆ అవిశ్వాసులే. జాగ్రత్త వినండి, ఎందుకు అన్య భాషల్లో దేవుడు మాట్లాడించారు? అప్పుడే వాళ్ళు వీళ్ళ వైపు ఆకర్షింపబడతారు, పైగది వైపు ఆకర్షింపబడతారు. దాని తర్వాత పేతురు ప్రసంగం విని ఒప్పింపబడతారు. కానీ మొదట్లో అపోస్తలుల దగ్గర రావాలి కదా, వీళ్ళందరూ కూడా పైగదిలో ఉన్నారు. సో వీళ్ళు వాళ్ళ దగ్గర రావాలి కదా, ఈ భక్తి గల యూదులు ఏమవుతుందని వచ్చి చూడాలి కదా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళ మీద దిగి రాగానే లౌడ్ వాయిస్ తో వీళ్ళని ఆపుకోలేకపోతున్నారు, ప్రవచిస్తున్నారు, అన్ని భాషల్లో దేవుని స్తుతిస్తున్నారు. అప్పుడు ఆకర్షణ పుట్టిస్తున్నారు. అక్కడ వచ్చిన యూదులు వీళ్ళ వైపు వస్తున్నారు. ఏమవుతుంది ఇది? వీళ్ళు గలీలియా ప్రాంతంకి చెందిన వాళ్ళు, ఇజ్రాయెల్ దేశంకి చెందిన వాళ్ళు, మేము ఎక్కడెక్కడి నుంచో వచ్చాం, వేరే వేరే దేశాల నుంచి వచ్చాం, ఆ దేశం భాషలో వీళ్ళు దేవుణ్ణి స్తుతిస్తున్నారే, ఆ దేశం భాషల్లో వీళ్ళు దేవుని పట్ల ప్రవచిస్తున్నారే అని ఆకర్షించి వచ్చారంట దగ్గర. ఒకసారి చదవమ్మా. నౌ వీఆర్ కమింగ్ టు ఎట్ అనదర్ సబ్ హెడింగ్, దట్ ఈస్ అట్రాక్షన్. ఇప్పుడు అపోస్తల కార్యం 2వ అధ్యాయం 9వ వచనం నుంచి 13వ వచనం వరకు చదివినిపించమ్మా. ఆర్ ఫెసిలిటేషన్ అని అనుకుందాం, ఫెసిలిటేషన్ ఆర్ అట్రాక్షన్. ఓకే, అపోస్తల కార్యం 2వ అధ్యాయము 9వ వచనం నుంచి 13వ వచనం. ఫాతీయులు, మాదీయులు, ఎలామీయులు, మెస్పొతేమియా, యూదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, పుగ్రియా, సంపులియా, ఐగుప్తను దేశములందలి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతంలో యందు కాపురమున్న వారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదా మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. అందరూ ప్రైజ్ ది లార్డ్. ఆశ్చర్యపడుతున్నారు, అరే మేము ఆ ప్రాంతాల నుంచి వచ్చినాం, ఆ భాషలో దేవుని గొప్ప కార్యములు వీళ్ళు వర్ణిస్తున్నారే, ఆ భాషలో వీళ్ళు ప్రవచిస్తున్నారే అని ఆకర్షింపబడిరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త వినండి, ప్రభులో ఉన్న గొప్ప విషయం మీతో పంచుకుంటున్నాను. ప్రభువారు శిష్యులని సేవకి పిలిచినప్పుడే గలిలియా సముద్రం పక్కన శిష్యుల చేతుల్లో చేపలు పట్టే వలలు ఉన్నాయి. ఆ సమయంలో ఏ మాటలు పలికి వాళ్ళని సేవకి పిలుస్తున్నారు? మిమ్మల్ని నేను మనుషులు పట్టే జాలులుగా నేను చేస్తాను. మీరు మామూలు చేపలను పట్టరు, ఇప్పుడు ఆత్మలను మీరు రక్షిస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మిమ్మల్ని ఒక సూటిగా ఒక ప్రశ్న అడుగుతానండి. అదే ప్రభువారు ఆరోహణమైన తర్వాత 10వ దినము ఈ గొప్ప సంఘటన జరుగుతుంది. పెంతెకోస్తు పండుగ దినమే, జాగ్రత్త వినండి, పెంతెకోస్తు పండుగ దినమే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడిని శిష్యుల మీద పంపిస్తున్నాడు, కుమ్మరిస్తున్నాడు. అయితే ఆరోహణం దినము పెంతెకోస్తు దినం మధ్యన 10 రోజులు ఉన్నాయి. పెంతెకోస్తు దినమే ఇంతమంది యూదులు, భక్తి గల యూదులు నానా ప్రాంతాల నుంచి, నానా దేశం నుంచి పెంతెకోస్తు పండుగ ఆచరించడానికి వచ్చి ఉన్నారు యెరూషలేం. అనుకుందాము, పెంతెకోస్తు పండుగ దినం కాకుండా యూదులు లేని సమయంలో, అక్కడ ప్రజలే లేని సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు శిష్యుల మీద దిగి వచ్చి ఉంటే, వాళ్ళు ప్రవచించి ఉంటే, వాళ్ళు అన్య భాషలు మాట్లాడి ఉంటే ఆత్మలు రక్షింపబడేవా? చేపలే లేవు కదా, చేపలు ఉంటే కదా పట్టడానికి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, రక్షింపబడ అరే అక్కడ చేపలే లేకుండా ఉంటే వలలేస్తే ఏం లాభం? దేవుడు సరి అయిన సందర్భంని వాడుకున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఫెసిలిటేషన్ అంటే దేవుడు మార్గం సరళపరిచాడు. అట్రాక్షన్, వాళ్ళు ఈ 120 మంది పైగదిలో ఉన్నారు కదా, వాళ్ళ వైపు ఆకర్షింపబడారు. వీళ్ళేంటి ఇట్లా మాట్లాడుతున్నారు, ఇంత చక్కగా మాట్లాడుతున్నారు, ఇంత చక్కగా ప్రవచిస్తున్నారు అని. జాగ్రత్త వినండి, మన దేవుళ్ళలో ఉన్న అనేక మంచి గుణంలో ఒక మంచి గుణం ఏంటంటే ఆయన మార్గం సరళపరిచే దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన మార్గం సరళపరిచే దేవుడు. ఈసాకుకి యేసుక్రీస్తు ప్రభు వారికి కొన్ని పోలికలు ఉన్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం మనం చదివితే పౌలు భక్తుడు ఏమని రాస్తున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించే దానికంటే ముందే ప్రవచనాల ద్వారా, సూచనల ద్వారా రక్షకుడు వస్తున్నాడు అని దేవుడు ముందే తెలియజేశాడు యూదులకి. సూచనల ద్వారా, ప్రవచనాల ద్వారా. ప్రవచనాలు ఏంటంటే ఆయన
కన్యకకే జన్మిస్తాడని ఇష్యా గ్రంథం 7వ అధ్యాయం 14 వచనం. ఆయన బెత్లెహేంలోనే జన్మిస్తాడని మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఆయన శిలువ మరణం పొందుతాడని కీర్తన గ్రంథం 22వ కీర్తన 14-15 వచనాలు. ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటికి వస్తాడని కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం. ఆయన ఆరోహణమై వెళ్తాడని 68వ కీర్తన 18వ వచనం. ఆయన పెంతెకోస్తు దినమున ఆత్మని కుమరిస్తాడని యోయేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం. ఇవన్నీ కూడా ప్రవచన, అలాగే సూచనలు కూడా ఉన్నాయి. ఈసాకుకి యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న పోలికలు ఏంటి? ఇద్దరి జన్మం కూడా అద్భుతమే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇద్దరి జన్మం కూడా అద్భుతమే. యేసుక్రీస్తు ప్రభు జన్మం ఎలా జరుగుతుంది? కన్యక మరియ గర్భం ధరించింది, అదొక అద్భుతం. అలాగే స్త్రీ ధర్మం ఆగిపోయింది. సారమ్మ ఈసాకుని కన్నప్పుడు, గర్భం ధరించినప్పుడు స్త్రీ ధర్మం ఆగిపోయింది. వృద్ధాపంలో ఆమె కనింది, అది కూడా అద్భుతమే. దాని తర్వాత ఈసాకు తండ్రి మాటలు విని భుజం మీద చెక్క పెట్టుకొని కొండ ఎక్కాడు, తండ్రి మాటలు విని. అలాగే యేసుక్రీస్తు ప్రభు పరమ తండ్రి మాటలు విని ఆయన భుజం మీద కూడా చెక్క పెట్టుకొని సిల్వ పెట్టుకొని కల్వరి కొండ ఎక్కాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? తర్వాత ఈ మాట కూడా చెప్తున్నాను, చాలా మంది యూదులకు తెలియదు, చాలా మంది క్రైస్తవులకు తెలియదు. ఈసాకు వయసు ఆ సమయంలో 37 సంవత్సరాలు. చిన్న బాలుడు కాదు ఆయన. 37 సంవత్సరాలు ఈసాకు అప్పుడు. మీరు జూయిష్ బైబిల్ కామెంటరీ చదవండి, దాంట్లో ఆయన వయసు ఎంతో మనకు తెలుస్తుంది. అయితే దానికి ఎన్నో రుజువులు ఉన్నాయి. ఇప్పుడు నాకు టైం లేదు అదంతా కూడా మీతో పంచుకోవడానికి. జస్ట్ నమ్మండి, ఈసాకు వయసు 37. యేసుక్రీస్తు ప్రభువారి వయసు కూడా 30s లో ఉన్నాడు, 33 సంవత్సరంలో. భుజం మీద సిల్వ పెట్టుకొని ఎక్కినప్పుడు కొండ. అలాగే ఈసాకు కూడా భుజం మీద చెక్క పెట్టుకొని ఎక్కుతున్నాడు. అలాగే అక్కడ వెళ్ళిన తర్వాత కొండ మీద తండ్రి మాటలు విని ఆయనని సమర్పించుకుంటున్నాడు. ఈసాకు బలిపీఠం మీద పడుకో అంటే పడుకుంటున్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చిత్తంని దేవుని చిత్తంగా భావించి, దేవుని చిత్తంని ఆయన చిత్తంగా భావించి ఆయనని సమర్పించుకొని సిల్వ మీద వేలాడుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఈసాకుకి యేసుక్రీస్తు ప్రభువారికి ఎన్నో పోలికలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు సమాధి మీద విజయం పొంది పునరుద్ధానుడై ఆయన 3వ దినం బయటికి వచ్చాడు మరణించిన తర్వాత. ఈసాకు బలిపీఠం నుంచి బయటికి రావుట, సజీవుడుగా ఈసాకు బలిపీఠం నుంచి బయటికి వచ్చుట, దాన్ని పునరుద్ధానంతో లేఖనము పోలుస్తున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడుంది ఆ వాక్య భాగం? భానుమతి సహోదరితో నేను చదివిస్తాను. హీబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 19వ వచనం నుంచి చదవమ్మా. ఈసాకు బలిపీఠం నుంచి సజీవుడై వచ్చుట, అది దేవుని దృష్టిలో పునరుద్ధానం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి చదవమ్మా, హీబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 19వ వచనం. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించునో ఇసాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడే తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతన్ని మృతులలో నుండి మరలా పొందెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎన్ని పోలికలు మనకు అనిపిస్తున్నాయి చూడండి ఈసాక్కి యేసుక్రీస్తు ప్రభు వారి మధ్యన. అయితే ఈసాకు పెళ్లి కూడా అద్భుతమే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన అబ్రహాం దాసుడైన ఎలియజర్ దూరమైన ప్రాంతంకి వెళ్ళి ఒక కన్యకని తీసుకొని రావాలని ఆ పని ఎప్పుడు అబ్రహాము ఎలియజర్కి అప్పచెప్పాడు, దాసుడైన ఎలియజర్కి అప్పచెప్పాడు. ఎలియజర్ మనసులో ఎంతో చింత ఉంది, ఎంతో కంగారు ఉంది. ఆయన అబ్రహాంతో పంచుకుంటున్నాడు, నేను దూరమైన ప్రాంతంకి వెళ్తున్నాను, అక్కడ ఒక కన్యకని నేను ఎతకాలి, మీ బంధువుల్లో ఒక కన్యకని నేను ఎతకాలి, ఆమె దూర ప్రాంతం నుంచి నాతో రావడానికి సిద్ధంగా ఉండాలి, నేను వెళ్ళే పనిలో నేను విజయం పొందుతానా యజమాని అని అడిగినప్పుడు అబ్రహాం ఇచ్చిన జవాబు ఏంటి? నా దేవుడు మార్గం సరళపరుస్తాడు, నా దేవుడు మార్గము సరళపరుస్తాడు, ఆయన దూతను పంపిస్తాడు అని ఆ ఎలియజర్ని బలపరిచి అబ్రహాం పంపించినప్పుడు మనకందరూ కూడా తెలుసు ఒక అద్భుతం జరుగుతుంది. ఆ దూరమైన ప్రాంతం హారాన్ ప్రాంతంకి వెళ్ళి ఒక బావి దగ్గర ఎలియజర్ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఇక్కడ నేను ఒక కన్యకని ఎతకాలి, అబ్రహాం బంధువులను నేను ఎతకాలి, వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియదు, నువ్వే సహాయం చేయి ప్రభువా అని ఆ బావి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ అందరు కన్యకలు వస్తున్నారు, నీళ్లు తోడుకుంటున్నారు. నేను ఒక కన్యకని అడుగుతాను ప్రభా, నా కొరకు నీళ్లు కొంచెం పోయమని. ఆమె నా కొరకే నీళ్లు పోయుటకు సిద్ధంగా ఉండటం కాదు, నా ఒంటెలకు కూడా నీళ్లు పోయేదానికి సిద్ధంగా ఉంటే
ఆమెనే మీరు ఎన్నుకున్నారని నేను అనుకుంటాను ప్రభు అని ప్రార్థన చేశాడు. రానే వచ్చింది రెబెకా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అయితే ఈ మాటలు నేను ఎందుకు మీతో పంచుకుంటున్నానంటే జాగ్రత్తగా వినండి. ఈసాకు పెళ్లి విషయంలో దేవుడు మార్గం సరళపరిచి, మరి చెప్తున్నా, ఈసాకు జీవితంలో దేవుడు మార్గం సరళపరిచి, ఆయన పెళ్లి విషయంలో మార్గం సరళపరిచి, రెబెకా ఈసాకు జీవితంలో వచ్చేటట్లు దేవుడు మార్గం సరళపరిచాడు అనంటే, పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో పెళ్లి కుమార్తె సంఘం వచ్చే విషయంలో మార్గం సరళపరచకుండా ఉంటాడా? మార్గం సరళపరిచాడు. వీళ్ళు అన్య భాషల్లో మాట్లాడారు కాబట్టి అక్కడ ఉన్న ప్రజలు వీళ్ళ వైపు ఆకర్షింపబడారు. ఏమైతుంది వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు అని వచ్చి చూస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చాలా ముఖ్యమైన పాయింట్కి నేను వస్తున్నాను. కన్విక్షన్ అంటే వాళ్ళు ఒప్పింపబడుట. ఆ సహోదరి భానుమతి గారు వాక్య భాగం చదివినిపించారు. అయ్యలారా ఇప్పుడు మేమేం చేయాలి అని అడుగుతున్నారు పేతురు ప్రసంగం విన్న తర్వాత. ఆ పేతురు ప్రసంగంలో ఏముండింది? వాళ్ళని ఒప్పింపజేయుటకు. అంతకి వీళ్ళు భక్తి గల యూదులు. జాగ్రత్త వినండి, వీళ్ళు వ్యభిచరించిన వ్యక్తులు కాదు, భక్తి గల యూదులు. దొంగలు కాదు, హంతకులు కాదు, సిగరెట్ తాగేటోళ్ళు కాదు, విస్కీ బ్రాందీ తాగేటోళ్ళు కాదు, డ్రగ్ అడిక్ట్స్ కాదు. మరి వాళ్ళలో ఒప్పింపు ఎలా కలిగింది? అయ్యలారా ఇప్పుడు మేమేం చేయాలని వచ్చి ఎందుకు అడుగుతున్నారు? రీజన్ ఏంటి? కన్విక్షన్. ఏం జరిగింది? పేతురు ప్రసంగంలో ఏముండింది? ప్రతి క్రైస్తవునికి పాత నిబంధన కొత్త నిబంధన మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటో తెలిసి ఉండాలి. ఇజ్రాయేలీలతో దేవుడు చేసిన నిబంధన, సంఘంతో దేవుడు చేసిన నిబంధన, ఆ వ్యత్యాసం తెలుసుంటే పెంతెకోస్తు పండుగ రహస్యం మనకు అర్థమైపోతుంది. ఎందుకు భక్తి గల యూదులు వచ్చి అడుగుతున్నారు, అయ్యలారా ఇప్పుడు మేమేం చేయాలి? నేను మిమ్మల్ని అడుగుతున్నా అండి, వాళ్ళ లేఖనమే ఏ మాట వాడి వర్ణిస్తున్నది? భక్తి గల యూదులని వర్ణిస్తున్నది. వాళ్ళు దొంగలా అండి? గివ్ మీ అన్ ఆన్సర్. దొంగలా, హంతకులా, వ్యభిచరించే వాళ్ళ, స్మోకర్సా, డ్రగ్ అడిక్ట్సా, ఉమనైజర్సా? కాదు. అందుకే వాళ్ళు భక్తి గల యూదులు. నానా ప్రాంతాల నుంచి వచ్చారు, డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చారు, పండుగను ఆచరించడానికి సమయం కేటాయించి వచ్చారు. మరి మారు మనస్సు ఎలా కలుగుతున్నది వాళ్ళల్లో? జాగ్రత్త వినండి, చాలా ముఖ్యమైన పాయింట్కి నేను వస్తున్నాను. ఇజ్రాయేలీలతో దేవుడు చేసిన నిబంధన, అలాగే కొత్త నిబంధనలో సంఘాలతో దేవుడు చేసిన నిబంధన మధ్యలో ఉన్న వ్యత్యాసం మనకి తెలిసి ఉండాలి. పాత నిబంధనలో సహోదరి భానుమతి గారి వాక్య భాగం చదివినిపిస్తారు. 1 కొరింథీ 10వ అధ్యాయము, 1 కొరింథీ 10వ అధ్యాయం మొదటి 4 వచనాలు. దాంట్లో అందరూ అనే మాట ఎన్నిసార్లు రాయబడిందో మనం చూద్దాం. పాత నిబంధనలో దేవుడు చిన్న ఇజ్రాయెల్ దేశంతో నిబంధన కుదిరించుకుంటున్నాడు. దేశంతో, చిన్న దేశం. దాంట్లో బీర్షిబా, మనం భారతదేశం ఎలాగ వర్ణిస్తాం? కాశ్మీర్ టు కన్యాకుమారి అని అంటాం. సో ఉత్తరం భాగం నుంచి దక్షిణ భాగం వరకు రావాలంటే జస్ట్ 250 కిలోమీటర్ మాత్రమే. మంచిర్యాల టు హైదరాబాద్ ఆర్ కర్నూలు టు హైదరాబాద్ అంత చిన్నగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం కంటే చిన్నది ఇజ్రాయెల్ దేశం. సో ఇక్కడ దేవుడు ఇజ్రాయెల్ దేశంతో ఎలాగ నిబంధన కుదిరించుకుంటున్నాడు అంటే దేశంతో నిబంధన కుదిరించుకుంటున్నాడు. అయితే ఈ మాట కూడా మనము చదువుదాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదివినిపించమా? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, నా ఫింగర్స్ కూడా చూడండి. ఈ 4 వచనాల్లో అందరూ అనే మాట ఎన్నిసార్లు రాయబడిందో మనం చూద్దాం. అందరూ అనే మాట ఎన్నిసార్లు రాయబడిందో చూద్దాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారంను భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయంను పానం చేసిరి. 4 వచనాల్లో అందరూ ఎన్నిసార్లు వచ్చిందమ్మా చెప్పండి మీరే? 5 సార్లు వచ్చింది. 5 సార్లు. ఐగుప్తు దాసత్వం నుంచి ఓన్లీ మోషేని, ఆరోన్ని, మిరియంని మాత్రమే దేవుడు విమోచించలేదు. ఫుల్ దేశంని విమోచించి సీనాయి కొండ దగ్గర తీసుకొని వచ్చి దేశంతో ఆయన నిబంధన కుదిరించుకుంటున్నాడు. అయితే ఇజ్రాయెల్ దేశంలో ఎవరన్నా ఒక్కరు పాపం చేసినా సరే దేవుడు దేశంని లెక్కలు అడుగుతాడు. ఎరికో పట్టణంలో ఉన్న వెండి బంగారంని మీరు ఆశించకండి, అది వచ్చి మీరు లెవీలకు ఇచ్చేయండి, ఏదన్నా మొదటిది నాది అని దేవుడు అంటారు.
కానాన్ దేశంలో మొదటి పట్టణం వాళ్ళు స్వాధీనపరచుకుండింది ఎరికో పట్టణం. అక్కడ ఉన్న వెండి బంగారం అంతా కూడా ఇశ్రాయేలీలు తీసుకుని వచ్చి లెవీలేకే ఇవ్వాలి. ఏదన్నా మొదటిది దేవుందే, ప్రథమ ఫలము దేవునికి అర్పించాలి. మొదటి గొర్రెని వాళ్ళ మందలో దేవునికి అర్పించాలి. మొదటి కుమారుణ్ణి సమర్పించాలి. అలాగే మొదటి పట్టణం ఏంటి వాళ్ళు కానాన్ దేశంలో స్వాధీనపరచుకుంది? ఎరికో పట్టణం. దాంట్లో ఉన్న వెండి బంగారంని మీరు ముట్టుకోకండి అని అంటే ఒక వ్యక్తి ఏం చేశాడు? దాంట్లో చూసిన వెండి బంగారంని తీసుకొని వచ్చి ఆయన గుడారంలో దాచిపెట్టుకున్నప్పుడు ఫుల్ దేశం మీద దేవుని ఉగ్రత వచ్చింది. ఎందుకంటే ఇక్కడ దేశంతో దేవుడి నిబంధన కుదిరించుకుంటున్నాడు. ఆ వాక్య భాగం కూడా నేను చదివిపిస్తాను. చాలా ముఖ్యమైన పాయింట్కి నేను వచ్చి ఉన్నాను. జాగ్రత్తగా అందరు ఫాలో చేయండి. ఇది మీరు అర్థం చేసుకుంటే పెంతెకోస్తు పండుగని మీరు అర్థం చేసుకున్నట్టు. ఒకసారి చదవమ్మా, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలుల తిరుగుబాటు చేసిరి. ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. చదువమ్మా. ఎట్లనగా యూదా గోత్రంలో జెరాహు మునిమన్మన్ను జబ్ది మన్మన్ను కర్మీ కుమారునైన ఆకాను శపితం చేయబడిన దానిలో కొంత తీసుకొనను గనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించెను. పాపం చేస్తున్నాడు. ఆ వ్యక్తి పేరు ఆకాను. ఆయన వెండి బంగారం తీసుకొని వచ్చి గుడారంలో దాచిపెట్టుకుంటే దేవుని ఉగ్రత ఆయన మీదే, ఓన్లీ ఆకాన్ మీదే రావట్లేదు, దేశం మీద వచ్చింది. ఎందుకంటే దేవుడు నిబంధన దేశంతో కుదిరించుకున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇప్పుడు ఇంకొక వాక్య భాగం కూడా నేను చదివిపిస్తాను. అమ్మా 22వ అధ్యాయం యెహోషువ గ్రంథం 20వ వచనం. ఇది కూడా జాగ్రత్తగా ఫాలో చేయండి. మీరు బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి. జెరాహు కుమారుడైన ఆకాను ప్రతిష్ఠితమైన దాని విషయంలో తిరగబడినప్పుడు ఇశ్రాయేళ్ల సర్వ సమాజం మీదకి కోపం రాలేదా? తన దోషము వలన ఆ మనుషుడు ఒక్కడే మరణమాయన. అందుకు రుబోనీయులను గాదీయులను మనష్షే సర్వ సమాజం మీదకి దేవుని ఉగ్రత రాలేదా? సర్వ సమాజం మీదకి దేవుని ఉగ్రత రాలేదా? అందరికి వినిపిస్తుందా నా వాయిస్? కొంచెం ఇంటర్నెట్ అన్స్టేబుల్ అని నాకు ఒక మెసేజ్ వచ్చింది. వినిపిస్తుంది. ఓకే. సో సర్వ సమాజం మీదకి దేవుని ఉగ్రత రాలేదా? దేశంతో దేవుని ఈ భక్తి గల యూదులు ఇప్పుడు చాలా ముఖ్యమైన పాయింట్ కి నేను వస్తున్నాను. రెండో చదువమ్మా, ఈ 2 వచనాలు మాత్రమే చదువు. ఈ భక్తి గల యూదులు ఎలాగున్నాయి మనం చూద్దాం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 37. వారు ఈ మాట విని హృదయంలో నచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. యూదులారా మీరు యేసుని సిలువ వేసి, జాగ్రత్త వినండి, యూదులారా 36వ వచనం భానుమతి గారు చదివి వినిపించారు. వచనం మాత్రమే చదవమ్మా. 36వ వచనం మాత్రమే. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాను. మీరు సిలువ వేసిన యేసు, ఈ భక్తి గల యూదులు వేయలేదు. దేశంతో నిబంధన దేవుడు కుదిరించుకున్నాడు అనేది పేతురుకు తెలుసు, ఈ భక్తి గల యూదులకు తెలుసు. సో పేతురు మాటల్లో మనకేం కనిపిస్తుంది? ఇశ్రాయేలీయులారా ఇది మీరు వినండి అనే మాట ఈ భక్తులు వేయలేదు. వేరే యూదులు కారకులు అయి ఉంటే, మరణంకి వేరే యూదులు కారకులు అయి ఉంటే దేవుడు వీళ్ళని కూడా లెక్కలు అడుగుతాడు.
ఇప్పుడు మేము ఏం చేయాలి అని అడుగుతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హావ్ యు అండర్స్టూడ్? ఇది మీరు అర్థం చేసుకుంటే పెంతెకోస్తు పండుగ లేదు. కానీ వేరే యూదులు కారకులు అయితే యేసు శిలువ మరణం ఇంకో పట్టణం దగ్గర పాపం చేయలేదు కదా, ఓన్లీ ఆకాన్ ఒక్కడే చేశాడు కదా, దేశం మీద వచ్చింది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆర్ యు ఆల్ విత్ మీ? సో అందుకు వాళ్ళు మనసులో అయ్యలారా ఇప్పుడు మేమేం చేయాలి అని అడుగుతున్నారు. అప్పుడు మీరు మారు మనసు పొందండి. మీ పాపములు క్షమించబడాలంటే యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించండి. ఆయన చిందించిన రక్తం చేత మీ పాపం చేస్తాడు. ఆయన నామము ఆత్మదేవుడు ఎవరు మాతో పాటు ఉన్నాడో మీతో కూడా నివసిస్తాడు అని పేతురు చెప్పినప్పుడు 3,000 రక్షింపబడినాయి. హల్లెలూయా. అండర్స్టాండింగ్? సో పెంతెకోస్తు పండుగ, దాంతో అనేక విషయాలు మనము ఇంకా ఎన్నో ఉన్నాయి, కానీ టైం లేదు. నేను ఇక్కడ ఇస్తున్నాను. మనం వాడిన సబ్ హెడ్డింగ్స్ మీకు గుర్తున్నాయి అనుకుంటా. మొదటిగా ఫౌండేషన్, 4వది అట్రాక్షన్, 5వది కన్విక్షన్, ఎలాగ వాళ్ళు ఒప్పింపబడారో, ఎందుకు ఒప్పింపబడారో, ఎందుకు చూడండి. రెడ్ కలర్ లో నేను మెన్షన్ చేశాను. చందు బ్రదర్ కర్సర్ పెట్టి, ఓకే, చక్కగా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. దీన్ని బట్టి వాళ్ళకి అయ్యలారా మేము ఏం చేయాలని అపోస్తుల పాదం వచ్చి వాళ్ళు పాడుతున్నారు. అది మనకి తెలిసి ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ముగిస్తున్నానండి. ఆల్మోస్ట్ 1 గంట అయింది. పండుగతో మీకు నేను మీతో అన్ని కూడా పంచుకున్నాను. ఇక్కడ నేను ప్రార్థన చేసి పాస్టర్ గారికి నేను ఫ్లోరు అప్పచెప్తాను. తండ్రి, ఎంతో వందనాలు. అనేక పాఠములు తండ్రి, పెంతెకోస్తు పండుగతో కూడిన పాఠములు మీరు మాకు నేర్పించి ఉన్నారు. పాఠములన్నీ కూడా మా హృదయంలో మేము దాచిపెట్టుకునేటట్లు, దీని గురించి మేము ధ్యాన హృదయాల్లో అట్లా ప్రేమని, రుణంని నూతనపరచుకునేటట్లు తండ్రి మీరే మీ కృప చూపించండి. ప్రతిదినం మీరు ఎంత గొప్ప దేవుడాన్ని గ్రహించుకునేటట్లు మీ కృప చూపించండి. ఈ విన్నపములు మేము యేసు పరిశుద్ధమైన పెట్టుకుంటున్నాం. ఆమేన్.